జీవిత రాజశేఖర్ కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. తమ షాప్ దగ్గర పార్క్ చేయడమే కాకుండా ఇదేంటని ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి దాడి చేశారని జీవిత ఫిర్యాదు చేశారు. అయితే తన పరువుకు భంగం కలిగించేలా జీవిత వ్యవహరించారంటూ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాను దాడి చేశానని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానంటూ సవాల్ విసిరారు. సెక్యూరిటీ వాళ్ళు చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. సో ఆయన మళ్ళీ బండి తీసుకోవడానికి వచ్చినప్పుడు గుణాగారు వెళ్ళి, సార్ ఇది జ్యువెలరీ షాపు, ఎవరు పడితే అట్లా వచ్చి బళ్ళు పెట్టేసి వెళ్ళిపోతే మాకు తెలియకుండా అయిపోతుంది కదా సార్, టెన్షన్ ఉంటుంది, సెక్యూరిటీ ఇష్యూస్ చాలా ఉంటాయి, సో మీరు పెట్టచ్చండి, పెట్టే ముందు కొంచెం పర్మిషన్ తీసుకొని పెడితే బాగుంటుంది కదా సార్ అన్నాడట. అది తప్పైపోయింది. నువ్వెవడవరా నన్ను పర్మిషన్ అడగడానికి? నేను ఒరిజినల్ తెలంగాణ వాడిని, మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్లు చేసుకుని మీరు మాతో మాట్లాడతారా అని వాడు అమ్మ నా బూతులు తిడుతూ, నీ అమ్మ అని లెవెల్కి మాట్లాడుతూ కొడుతూనే మాట్లాడుతున్నాడు. ఇది మొత్తం సీసీ ఫుటేజ్ అంతా ఉంది మా దగ్గర. వాడు మా కొట్టేసి మళ్ళీ ఫైనల్గా బెదిరించి, నేను ఇలాగే చేస్తా, ఇలాగే పాక్ చేస్తా, నువ్వు ఎక్కువ మాట ఇవన్నీ పగల కొడతా, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అన్న లెవెల్లో బెదిరించి మరీ వెళ్ళిపోయాడంట. నాకు వాస్తవంగా ఆయన రాజశేఖర్ తమ్ముడు అని తెలియదు, ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎవరో ఆయనకు తెలియదు. నేను ఒకటి సూటిగా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఒక చిన్న బాబు నీళ్లు అడిగితే కారు అక్కడ పార్క్ చేసుకొని పోతే ఒక 10 నిమిషాల్లో రావడం అది తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికోసము పూర్తిగా దుర్భాషలు ఆడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జీవిత గారికి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా వీడియో ఫుటేజ్లు చూడొచ్చు మీరు. దాంట్లో జీవిత గారు చెప్పిండ్రు పూర్తి స్థాయిలో కౌశిక్ అరే నేను కొడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అని చెప్తా ఉన్నాడు. ఆ ఫుటేజ్లు అయితే నేను రిలీజ్ చేయలేదు, వాళ్ళ షాప్ అంటే వాళ్ళ షాప్ అని కూడా నాకు తెలియదు. ఆయన వాళ్ళే ఫుటేజ్ రిలీజ్ చేసి ఆ ఫుటేజ్లో చూడండి, ఎక్కడన్నా నేను కొట్టినట్టుంటే ఈ పోలీస్ స్టేషన్ చెక్ పోస్ట్ చౌరస్తాలని ముక్కు భూమికి రాస్తాం. తర్వాత ఆయన ఎవరంటే తెలిసింది కౌశిక్ రెడ్డి అని, కాంగ్రెస్ లీడర్ అట. ఆయన మన హుజూరాబాద్ నుంచి కూడా కంటెస్ట్ చేశాడట. సో కాంగ్రెస్ లీడర్ అంటే గొప్పనా, లేకపోతే ఆయనకి అక్కడ అంత కొమ్ములు ఎట్ట వచ్చా, ఆయన లేకపోతే సృష్టించిన సృష్టికర్తనా, మేము ఆయన చూసి భయపడాలా, అది తెలుసుకుందామని నేను ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చా. ప్లస్ అలాగే ప్రజలకు కూడా చెప్దాం జరుగుతున్న అన్యాయాన్ని, ఎవరిని బెదిరిస్తున్నారు. నేను ఒరిజినల్ తెలంగాణ ఉండంటే అందరం తెలంగాణ వాళ్ళ, తెలంగాణ అన్న మాట అసలు ఎందుకు వస్తుంది? ఈ గవర్నమెంట్లో అందరం హ్యాపీగా ఉన్నాం, అందరం బాగా చూసుకుంటున్నారు. ఇలాంటి నా నోట్లో మంచి మాటలు రావట్లేదు, ఇలాంటి వాళ్ళ వల్ల కదా అందరికీ చెడు. సో గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, ఎన్ని తెలియాలని చెప్పి నేను వస్తాను. ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తా ఉన్నది, రౌడీలకు ఎందుకు ఇచ్చిర్రు అని చెప్తా ఉన్నది. అయ్యో జీవితక్క, మీకు తెలియకపోవచ్చు, కౌశిక్ రెడ్డి క్రికెటరు, దేశానికి జెండా మోసిన వ్యక్తిని. నేను రౌడీ షీటర్ని కాదు, జీవితలాగా వారానికి ఒక్కసారి కోర్టు మెట్లు ఎక్కే వ్యక్తిని కాదు. ఈమెకి ఒక తమాషా అయిపోయింది. అప్పుడు కూడా చిరంజీవి గారి మీద, అరవింద్ గారి మీద ఇట్లనే తమాషా చేసింది. ఎవరు ఒకటి ఈమెని దేకేటోడు ఎవరు లేడు కాబట్టి ఎప్పుడో ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేయాలి. ఆ న్యూస్ క్రియేట్ చేయడానికి పోలీస్ స్టేషన్ మెట్ ఎక్కాలి, కంప్లైంట్ ఇచ్చిపో, మీడియాకు మొత్తం చెప్పుకొని పోవాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా అంత బాధ కలిగితే